లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు క్రీస్తు జన్మించినప్పుడు మొట్టమొదటిగా ఆయన జన్మ వార్త తెలియజేయబడింది రాజులకు కాదు, జ్ఞానులకు కాదు, ధనవంతులకు కాదు, విజ్ఞానవంతులకు కాదు, సామాన్యమైన గొల్లలకు ఆ విషయం తెలియజేయబడింది. మనం సామాన్యమైన గొల్లలు అంటే తీసిపడేస్తాం, కానీ యూద జనము యొక్క ప్రధానమైన వృత్తి ఏంటంటే వారు కాపరులు. అబ్రహాము పశువులు మందలు కలిగిన వాడిగా ఉన్నాడు, యాకోబు పశు సంపదలు కలిగిన వాడిగా ఉన్నాడు, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అలా మరి చూసుకుంటూ వస్తే ఆనాటి యూదులైన గొల్లలు మెస్సయ్య రాకడ కొరకు, రక్షకుడి జననము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త వరకు మధ్యలో 400 సంవత్సరాలు ఇంచుమించు తెల్ల కాగితాలు ఉన్నట్టుగా అక్కడ వారి చరిత్ర రాయబడలేదు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతో ప్రేమించి, ఎన్నో రీతులుగా దీవించి, ప్రవక్తలను పంపించి, నాయకుల్ని పంపించి, న్యాయాధిపతులను ఏర్పరిచి, రాజులను ఏర్పరిచి, ప్రవక్తలను ఏర్పరిచి, దైవజనులను ఏర్పరిచి, దిద్దాలని, సరిదిద్దాలని, సరిచేయాలని ప్రయాసపడినప్పటికీ, ఎంత ప్రయాసపడినా కూడా ఇశ్రాయేలు జనాంగము లోబడనల్లని వారిగా దేవుని అద్భుత కార్యాలను అనుభవించిన వారు, దేవుడు చేసిన మేలులు అనుభవించిన వారు, దేవుని చేత అత్యధికంగా దీవించబడిన వారు దేవునిని మరచి చల్లా చెదురైపోవటం చూస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగం లేదిక, అసలు నేషన్ అనేది లేదిక. పుట్టకొకరు చెట్టుకొకరు చెదిరిపోయారు. నెబుకద్నెజరు, బబులోను రాజులు వారిని స్వాధీనపరుచుకొని వారిని బానిసలుగా వాళ్ళు వాడుకున్నారు. ఆ సమయంలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదువు, దేవుడు మనకు తోడు అని అర్థము, దేవుడు మీకు మళ్ళీ తోడుంటాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నమ్మిన ఆనాటి యూదులలో కొందరు, ఈ షెపర్డ్స్, పశు గొర్రెల కాపరులు, ఆ విషయాన్ని మనసును పెట్టుకొని ఎప్పుడు పుడతాడా రక్షకుడు మా కొరకు, ఎప్పుడు మళ్ళీ మాకు దేవుడు తోడుంటారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాడు యెషయా ప్రవచించాడు, మనకొక శిశువు పుట్టను, మనకొక కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్న ప్రవచనం ఎప్పుడు ఏర్పడుతుందా, ఎప్పుడు మా రాజు వచ్చి మమ్మల్ని పరిపాలిస్తారా అని ఎదురు చూస్తున్నారు ఇశ్రాయేలు జనాంగం. రోమనుల యొక్క అధికారాల కింద నలిగిపోతున్నారు ఆ రోజుల్లో. వారి పంట వారు పండించుకొని పన్నులు కట్టవలసి వచ్చింది. వారి నీళ్ళల్లో వారు చేపలు పట్టి వాటికి పన్నులు కట్టవలసి వచ్చింది. మరొక పక్క హేరోదు వంటి దుర్మార్గుడైన, క్రూరుడైన రాజు ఆధ్వర్యంలో వాళ్ళు ఎంతగానో నలిగిపోతూ వేసారిపోయి విసిగిపోయిన వారుగా ఉన్న సమయంలో మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్న యూదులు గొర్రెలను కాచుకుంటూ ఉండగా రాత్రి వేళ నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఆ గొర్రెల పొలాన్ని చూశాను. ఆ పొలం ఎవరిదో తెలుసా? బెతలెహేము గ్రామంలో ఉన్న బోయాజు పొలము. బోయాజు ఎవరండి? రూతుని వివాహం చేసుకున్నవాడు, రూతును రక్షించినవాడు. ఆ బోయాజు పొలములో, వాగ్దానాల పొలములో నయోమి బెతలెహేములో కరువు వస్తుందని వెళ్ళిపోయి నష్టపోయి మళ్ళీ తిరిగి వచ్చింది. తన ప్రజల దగ్గరకు తిరిగి వచ్చిన ఆ స్థలంలో వారు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు అర్ధరాత్రి వేళ గాబ్రియేలు దూతల సమూహముతో వచ్చి ఆకాశవాణి ప్రకటన చేసినట్టుగా
ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు జననం ఒక జాతి కొరకు, ఒక దేశం కొరకు, ఒక జనాంగం కొరకు కాదండి. ఆయన జననం ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. కన్నీరు తుడిచేవాడు, కష్టాలు తీర్చేవాడు, పాపాలు క్షమించేవాడు, మనశ్శాంతిని ఇచ్చేవాడు, పరలోక రాజ్య వారసుడిగా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. మరి ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తుకి పాపములు క్షమించడానికి అధికారము కలదు. కారణం ఆయన మన పాపముల కొరకు పరిహారం చేసి ఉన్నాడు. ఆయన జననములో ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నాం. మనందరం స్త్రీ పురుష సంపర్కంలో వల్ల పుట్టిన వారిమే. కానీ యేసు ప్రభు కన్య మరియ గర్భాన జన్మించాడు. పెళ్లి కాకుండా పిల్లలు కంటాం సర్వసాధారణమే. అలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని కన్య గర్భములో శిశువు ఏర్పడటం, ఉద్భవించటం అనేది దేవుని వలన జరిగింది ఒక్క ప్రభువు అయిన యేసుక్రీస్తులోనే. అందుకే మనలో జన్మ పాపం ఉన్నది, పితరుల పాపం ఉన్నది, వ్యర్థ ప్రవర్తన ఉన్నది. కానీ యేసుక్రీస్తు పాప బీజము లేనివాడిగా వచ్చాడు. పాపుల కొరకు పరిహారం చేయాలంటే పాపము లేనివాడు రావాలి. పాపము లేనివాడు మాత్రమే పాపుల కొరకు పరిహారం చేయగలడు. కనుక ఆయన జననం ఒక ప్రత్యేకమైన విధంగా ఉన్నది. మరియు యోసేపులు ఒక సామాన్యమైన కుటుంబీకులు. అంతేకాదు ప్రజా జనాభా సంఖ్య మొట్టమొదటిగా ప్రపంచంలో తీయబడింది ఎప్పుడంటే ప్రభు జన్మించినప్పుడే. అందుకని ప్రతి వారు వారి వారి గ్రామాలకు వెళ్ళిపోవాలంటే నజరేతు నుండి నిండు చూలాలుగా ఉన్న మరియను వెంటబెట్టుకొని బెత్లెహేముకు వచ్చాడు యోసేపు. అక్కడ స్థలము లేనందున, సత్రములో కూడా స్థలం లేనందున, సత్రం బయట పశువుల్ని కట్టేసే గుహలో, అక్కడ పశువులు గడ్డి మేసే తొట్టిలో, ఆ వేడి గడ్డిలో ప్రభువును పొరుండబెట్టాడు. లోకాన్నే సృష్టించిన సృష్టికర్తకు స్థలం లేకపోవటం ఏంటి? ఈ రోజును చూడండి, క్రిస్మస్లో అన్నిటికీ స్థలం ఉంటుంది, క్రీస్తు ఉండడు అక్కడ. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. లేక ఒక బిడ్డ పుట్టింది ఒక తల్లికి ఇతర దేశాల్లో, చలి దేశాల్లో. ఆ బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి పెద్ద ఫంక్షన్ చేసి అందరినీ పిలిపించుకుందట, నాకు బిడ్డ పుట్టాడు చూద్దురు కానీ రండని. అందరూ వచ్చారు, చాలా చక్కగా డెకరేట్ చేశారు, కేకులు తెచ్చారు, లైట్లు పెట్టారు, అందరూ వచ్చారు. అందరూ సంతోషంగా ఒకళ్ళొకళ్ళు కలుసుకొని పలకరించుకుంటున్నారు. మరి కేక్ కట్ చేద్దామని బెడ్డేది అని అడగగానే, అయ్యో ఏది బెడ్డేది అని తల్లి వచ్చిన వాళ్ళందరూ ఎదగడం మొదలుపెట్టారు. ఎక్కడ కనపడలేదు ఇంట్లో, ఏమైపోయింది అని చూస్తుంటే ఆ బిడ్డను ఎంట్రన్స్లో ఒక ఉయ్యాల్లో తొట్టులో పడుకోబెట్టింది ఆమె. ఈ వచ్చిన వాళ్ళందరూ చలి దేశం వాళ్ళకి కాబట్టి ఓవర్ కోట్ వేసుకుంటారంటే ఈ కోటు మీద మోకాళ్ళ కిందకు ఉండే దళసరి కోట్లు ఉంటాయి. ఆ కోట్లు వేసుకొని వచ్చే వాళ్ళందరూ వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు అది తీసి ఏం చేస్తారంటే ఉయ్యాల మీద పడేశారు. వచ్చిన వాళ్ళందరూ కోట్లు దాని మీద పడేశారు. బెడ్డేది అంటే తల్లికి చాలాసేపటికి గుర్తొచ్చింది ఉయ్యాల్లో ఉందని. గబగబగబా కొన్ని 100 కోట్లు బయటికి తీసేటప్పటికీ ఊపిరాడక బిడ్డ చచ్చిపోయిందంటే ఫంక్షన్ ఎవరికి? అన్ని ఆర్భాటాలు చేశారు కానీ బిడ్డను పట్టించుకోవాలి. అలాగే ఉంది వాళ్ళ క్రిస్మస్. ఇవాళ క్రీస్తుకు చోటు లేని స్టేజీల మీద నాట్యాలు ఉంటాయి, ఆడంబాలు ఉంటాయి, కేకులు ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, క్రిస్మస్ తాత ఉంటాడు, అన్నీ ఉంటున్నాయి. కానీ అక్కడ క్రీస్తుకు చోటు లేదు. క్రీస్తుకి మనం చోటు ఇవ్వాలి. యాయిరు కుమార్తె చనిపోయింది, నువ్వు రావద్దయ్యా చనిపోయిందని చెప్తే, లేదు నేను వస్తానన్నాడు ప్రభు. వచ్చేటప్పటికి బిడ్డ చచ్చిపోయిందని తెలియగానే, ఇప్పుడు కొంచెం మనకు సంబరాలు తక్కువ. వాళ్ళు బిడ్డ చచ్చిపోతే సంతోషపడేవాళ్ళు, పుట్టితే ఏడ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మీకు తెలుసో తెలీదో ఏంటంటే
అలాంటి సంబరంలో ఆ చచ్చిపోయినప్పుడు బోర్లు బ్యాండ్ల మేళాలు వచ్చాయంట, ఫోటోగ్రఫర్లు వచ్చారంట, పూలదండలు తెచ్చారంట, అవన్నీ గొల్లు చేసే వాళ్ళు వచ్చారంట, డబ్బులకి ఏడుస్తారంట కొంతమంది. వాళ్ళందరూ వచ్చి ప్రభువు లోపలికి వెళ్ళిమ్మంటే వాళ్ళు ప్రభువుకు చోటు ఇవ్వడం లేదట. ఎందుకంటే ప్రభు వస్తే అవి లేచిపోతాయి, పండగ అంతా ఏమైపోద్ది, బోర్లన్నీ ఏమైపోతాయి, ఇంకా ఇవన్నీ లాస్ వచ్చేస్తుంది, ఫొటోస్ పనికిరావు కదా. అక్కడ ఒక మాట ఉంది, స్థలం ఇవ్వండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? స్థలం ఇవ్వండి, మీరు నాకు స్థలం ఇవ్వండి, మీరు అద్భుతం చూస్తారు మీ జీవితంలో. స్థలం ఇవ్వండి, మరణించిన ఆ బిడ్డలోనికి నేను జీవం తెస్తాను. ఈరోజు అదే మాట చెప్తున్నాడండి. మీ పండగల్లో ఆయనకి స్థలం ఉండాలి, మీ ఇంటిలో ఆయనకి స్థలం ఉండాలి, మీ హృదయంలో ఆయనకి స్థలం ఉండాలి, మీ జీవితంలో ఆయనకి మొదటి స్థలం ఉంటే మీరు చేసేదంతా సఫలమవుతుంది. పండగ సంతోషం కాదు, ప్రభువునందు సంతోషించడం. నా కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని యేసయ్య చేశాడో అన్నది ఆలోచించి, కలువరి సిలువలో మేకులు కొడుతున్నప్పుడు చూసి మనం ఒకవేళ అయ్యయ్యో అని కన్నీరు గారుస్తామేమో, కానీ దేవునితో కూడా కూర్చుండే భాగ్యాన్ని విడిచిపెట్టి, పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి, మన కొరకు ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా, ఒక కేవలం స్థలము లేనివాడిగా, ఒక పశువులు గడ్డి వేసే తొట్టెలో పరుండబెట్టవలసిన స్థితికి తను తాను తగ్గించుకున్నాడు అన్నది మనం చూసినప్పుడు ఆశ్చర్యపడాలి. ఏంటండి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చూడండి, షార్ట్గా చెప్తున్నాను. 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళు చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని నిద్రపోయిరి. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని, క్రిస్మస్ ఎప్పుడు, క్రిస్మస్ క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. చర్చికి వెళ్దాం రండని చెప్పుకోండి, మీరు చెప్పుకోండి. ఇదిగో నేను వెళ్తున్నా, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. ఏమండి నేను వెళ్ళిపోతున్నా, మీ ఇష్టం, మీరు ఎప్పుడు నరకమేగా, నేను పోతున్నా. ఇట్లా కాదు, ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. పెద్ద గొల్లలు ఉన్నారు, ముసలి గొల్లలు ఉన్నారు, పిల్ల గొల్లలు ఉన్నారు, అన్ని ఏజుల్లో ఉన్న గొల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒకరితో ఒకరు వెళ్దాం 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 వెళ్దాం. చర్చిలు నిండిపోవాలండి, నామకార్థంగా కాదు. క్రీస్తును చూద్దాం రండి, ప్రభువును ఆరాధిద్దాం రండి. ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. దయచేసి క్రిస్మస్ రోజు మీ ఇంటికి తాళం కప్పలు తప్ప ఇంకేం ఉండకూడదు, మనిషి లోపల ఉండకూడదు. అందరూ కుటుంబాలతో పాటు వెళ్ళండి, అది మీకు ఆశీర్వాదం. ఒక కొత్త చాప్టర్ మీ జీవితంలోకి వస్తుంది, ఒక కొత్త ఆశీర్వాదం మీ కుటుంబానికి దొరుకుతుంది. ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి 4:30కి వస్తారండి. త్వరగా వెళ్ళి, అసలు గొర్రెల కాపర్లు గొర్రెలను వదిలి ఎక్కడికి వెళ్ళరు. గొర్రెలు చెదిరిపోతాయని అసలు ఎప్పుడు ప్రాణం పోయినా వెళ్ళరు వాళ్ళు. ఆ గొర్రెలన్నీ తోలుకెళ్తానికి కుదరదు. అక్కడ ఆయనకి బహుమానం ఇవ్వడానికి కొన్ని తీసుకెళ్లారని ఉంది బైబిల్లో, కానీ అన్ని మోసుకెళ్ళలేదు. అక్కడి నుంచి పోతే ఉంటాయి నా గొర్రెలు. నాకు నిజమైన కాపరి పుట్టాడు, నన్ను రక్షించే దేవుడు పుట్టాడు అని సమస్త విడిచిపెట్టి వెళ్ళారండి. ఈ రోజున చూడండి, ప్రభు సన్నిధి రమ్మంటే నాకు డ్యూటీ ఉందండి, నాకు ఓటీ ఉందండి, నాకు కుదరదండి, నాకు పనులు ఉన్నాయండి, నాకు బాగోలేదండి అని ఎన్ని సాకులు చెప్తామో చూడండి. సాకులు చెప్పుంటే ఈ గొల్లలకు ఆ రక్షణ ఆనందం దొరికేది కాదు. దేవుని పని ఎప్పుడు కూడా త్వరగా చేయాలండి. ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా చేయాలి. దేవుని కార్యాలను పోస్ట్పోన్ చేయకండి, వాయిదా వేయబాకండి. మీరు ఏ విషయాలైనా వాయిదా వేసుకోండి, కానీ దేవుని విషయాలు వాయిదా చేయొద్దు. రేపు చేసుకుందాంలే ప్రార్థన ఇవాళ మానొద్దు, రేపు వెళ్దాం, వచ్చే వారం వెళ్దాం చర్చి కానీ ఇవాళ మానొద్దు, ఇవాళ బాప్తిజం అవకాశం వస్తే తర్వాత తీసుకుందామని పోస్ట్పోన్ చేయొద్దు. నీకున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకో. ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి, ఎప్పుడది వాళ్ళు వెళ్ళింది ఎప్పుడు, తెల్లారుజామున అర్ధరాత్రి ఎప్పుడండి? 8వ వచనం కదా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వెళ్ళారు. అందుకే ఈ క్యారల్ రౌండ్స్ అనేవి రాత్రిలో వస్తాం. 1 గంటకు 2 గంటలకు తలుపు కొడితే కొంతమంది చిరాకు తీయరు, అందుకే డ్రమ్ము కొడతారు, పట్టా 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 కొడుతుంటే ఇంక పోర్రే
చేసి పోతాడు, తొందరగా అంటాడు అప్పుడు ఆయన. కొంతమందికి డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. కానీ రాత్రే వెళ్ళారు, తెల్లారాకి వెళ్దాం అనుకోలేదు వాళ్ళు. రాత్రే త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పడుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వాళ్ళు చూసి ఊరుకోలేదు, చూసిన విషయమై ప్రచురం చేశారు. రక్షకుడు పుట్టాడు, రండి రక్షకుడు పుట్టాడు పాడారు సారా. రక్షకుడు పుట్టాడు మనకి రండి అని అందరికీ సంతోషంగా గొంతులు వేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వాళ్ళు ఊరిలో ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి. ఈనాడు క్రైస్తవులు వింటున్నారు కానీ కనులార చూడటం లేదండి. వింటున్నాం మనం, అనేక విషయాలు అనుభవిస్తాం లేదు. మనంతట మనం నా దేవుడు సజీవుడు, నా దేవుడు రక్షకుడు అని ఎరగటం లేదు. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అన్నాడు పౌలు. నువ్వు వింటున్న క్రీస్తుని గురించి నువ్వు ఎరగాలి. విన్న వాటిని కన్న వాటిని బట్టి సంతోషంతో గంతులు వేశారు వారు. రక్షణ ఆనందం అనేదండి రుచి చూచి తెలుసుకోవాలి. నేను ఒక నారింజ పండు తింటూ పొలపలగా ఉంది, భలే ఉంది అంటే మీరు నోరు సపరించాలి, కానీ మీకేమైనా తెలిసిందా చెప్పండి. అది మీ నోట్లో పెడితే ముఖం అంతా మారిపోద్ది ఆటోమేటిక్గా. పొల్లగా ఉండదు. ఎవరికన్నా పెట్టండి, మన పిల్లల నోట్లో పెట్టండి, పొల్లగా ఉండదు. ఏదన్నా ఎన్ని వంకర తిరుగుతాయి చూడండి ముఖం. ఆ ఫీలింగ్ తప్పంటే రాదు వాళ్ళకి, కానీ అది పెట్టగానే ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది. అది రుచి చూసినప్పుడు తెలుస్తుంది యేసు ప్రభువులోని ఆనందం. ఎన్నిసార్లు ఎంతమంది సాక్ష్యాలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా ఆ రక్షణానందం అంటే ఏంటో నీ అంతటా నువ్వు తెలుసుకున్నారో తెలుస్తుంది, కానీ చెబితే అర్థమయ్యేది కాదు. గొర్రెల కాపరులు విని ఊరుకోలేదు, విన్న వాటిని కన్నారు, కడ్డలారో చూశారు. దానిని బట్టి దేవుణ్ణి స్తుతించి గంతులు వేశారు. ఈ క్రిస్మస్ నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే లోకరక్షకుడు అనే మాట నా రక్షకుడు అని నీవు చెప్పగలిగినప్పుడే, యేసుక్రీస్తు గురించి ఎన్ని విన్నావో అవి నీవు అనుభవించినప్పుడే నీ జీవితంలో గొప్ప దీవెన కలుగుతుంది. అటు జ్ఞానులు కానీ ఇటు గొల్లలు కానీ ఎక్కడో చూసి ఊరుకోలేదు, కానీ వాళ్ళంతట వారు వెళ్ళి సాగిలపడి పూజించి ఆరాధించి సమర్పించుకున్నారు. అలాగే గొల్లలు వారిని చెప్పబడిన వార్తకు లోబడి వెళ్ళి కన్నులారా చూసి ప్రచురం చేశారు. ఈ క్రిస్మస్ దినాలు మన యేసు ప్రభువుని గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా నీవు నమ్మిన నీ ప్రభువుని గురించి నువ్వు ప్రచురం చేయాలి, నువ్వు తెలియచేయాలి. పూర్వకాల గ్రీటింగ్స్ పంపించుకునేవాళ్ళండి. అమెరికా లాంటి దేశాల్లో 3-4 నెలలు పట్టేదంట గ్రీటింగ్ కార్డ్స్ వెళ్ళడానికి. క్రిస్మస్ సందర్భమే మార్చి ఏప్రిల్కి వెళ్తాయి అంట. ఎందుకంటే అన్ని కట్టలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తడం లేదు. ఇప్పుడు ఎస్ఎంఎస్లు వచ్చాయి. కనీసం మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారందరికీ ఒక మంచి వాక్యాన్ని క్రిస్మస్ సందర్భంగా ఎస్ఎంఎస్ పంపండి. ఒక విశ్వాసకు ఒక మంచి వాగ్దానాన్ని ఎస్ఎంఎస్ పంపండి. మీ ప్రేమను ఒక చిన్న బహుమానం కొని ఒకరికి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కూడా ఒకరికొకరు ఇచ్చుకోండి. ఇచ్చి యేసయ్య మన కోసం ఇవ్వబడిన బహుమానం గుర్తుగా ఈ చిన్న బహుమానం నీకు ఇస్తున్నానని ఆయన ప్రేమను ప్రచురం చేయడానికి నేర్చుకోవాలి. అదే నిజమైన వ్యక్తిగతమైన సంపూర్ణమైన క్రిస్మస్ ఆనందం. అంటే ఆనందాన్ని దేవుడు మనందరికీ ఇచ్చును గాక. లేచి నిలబడండి. కొద్ది నిమిషాల్లో మనం ఈ సెషన్ ముగిస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ క్రిస్మస్ నా జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు చూశాను, కానీ ఎన్నో పండుగలు ఆచరించాను, కానీ ఎన్నో కొత్త సంవత్సరాలు గతించిపోయాయి, కానీ ఈ సంవత్సరాంతంలో నీ ఎదుట సాగిలపడి నిన్ను పూజించాలని, నా విరిగి నలిగిన హృదయాన్ని నీకు సమర్పించాలని ఆశపడుతున్నానయ్యా. పాత మార్గంలో కాకుండా కొత్త మార్గంలో, నీ మార్గంలో, జీవ మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నానయ్యా. నన్ను దర్శించమని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎన్నో క్రిస్మస్ వర్తమానాలు వింటున్నాను, క్రీస్తు జన్మించాడన్న సంగతి వింటున్నానే, కానీ నా మట్టుకు నేను అనుభవించలేదయ్యా. నీ ప్రేమను రుచి చూచడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ అందు ఆనందించడానికి, నా సమస్యలన్నీ తీర్చగలిగిన ప్రభువు నాకున్నాడు. నా రోగములన్నీ స్వస్థపరచగలిగిన ప్రభువు నాకున్నాడు. మరణం నుండి తప్పించగలిగిన ప్రభువు నాకున్నాడు.
ఆయన రాజ్య వారసుడిగా చేసుకుని రారాజైన క్రీస్తు నాకు ఉన్నాడన్న విశ్వాసంతో సాగడానికి నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు మన ముందు ఉన్నాయి. నోరార ఒక్క మాట దేవునితో చెప్పండి. ఇంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ఇంత గొప్ప త్యాగం చేసావా నా కొరకు, ఇంత గొప్పగా యాగమయ్యావా నా కొరకు, పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి నాలాంటి వాడిని క్షమించడానికి ఈ లోకంలోకి వచ్చావా, నేను నరకానికి పోకూడదని నా పాపానికి ప్రాయశ్చిత్త బలిగా సిలువలో మరణించావా, నా రోగాలు స్వస్థపరచాలని, నా సంకటాలు కుదర్చాలని నా కొరకు యాగమయ్యావా, నా కొరకు శాపమయ్యావా, నా స్థానంలో నా కొరకు మరణించావా. యేసయ్యా నీకు వందనములు నాయన. బాలుడిగా కాక సంపూర్ణుడైన క్రీస్తు ఎదుట సాగిలపడి నేను ఆరాధిస్తున్నానని ప్రభుతో చెబుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మీ నోరారా ఒక్క మాట చెప్పండి. యేసయ్యను ఒక్క మాటతో పిలవండి, ఒక్క మాటతో పొగడండి. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప కార్యం చేశాడు నీ కొరకు, ఎంత గొప్ప రక్షకుడి జననాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవడం ఎంత భాగ్యం ఇది మనకు. వెతక్కుండానే దొరికాడు మనకి, వెతక్కుండానే దొరికాడు మనల్ని, వెతుక్కుంటూ వచ్చాడు మన కోసమే. యేసయ్యా నీకు వందనాలయ్యా. పూర్ణ హృదయంతో చెబుదాం, 2 చేతులు పైకెత్తి చెబుదాం. కష్టాలున్నాయా, వ్యాధులున్నాయా, దరిద్రత ఉందా, లోటుందా, కొరత ఉందా, బాధ ఉందా, మనోవ్యాధి ఉందా, మనోవ్యధ ఉందా, అది ఏదైనా సరే సంపూర్ణుడైన క్రీస్తు అన్ని సమస్యల నుండి నిన్ను విడిపించడానికి, అన్ని రోగముల నుండి స్వస్థపరచడానికి, నీ సంకటాలన్నీ కుదర్చడానికి నీకోసమే ధనవంతుడైన ఆయన దరిద్రుడయ్యాడు నువ్వు ధనవంతుడు అవ్వాలని. ఇంకా నువ్వు శాపంలో ఉండక్కర్లేదు, ఇంకా నువ్వు పాపంలో ఉండక్కర్లేదు, ఇంకా నువ్వు వేదనతో ఉండక్కర్లేదు. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము. మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయన క్రీస్తులైన వారికి భూమి మీద సమాధానము. ఈరోజు నీవు ఆయన్ని ప్రేమిస్తే నీకు సమాధానం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. 2000 సంవత్సరాలు దాటిపోయిందయ్యా. మా కొరకు నీవు యాగమైపోయావయ్యా. మమ్మల్ని ప్రేమించి భూమికి వచ్చి మమ్మల్ని నీ రాజ్యానికి చేర్చుకోవాలని మార్గాన్ని సిద్ధపరిచావయ్యా. ఇంకా అయోమయ స్థితిలో మేము ఉండిపోక, ఇంకా చీకటిలో తడుములాడుకుంటూ మేము ఉండిపోక, ఇంకా పాపపు ఊబిలో మేము కుమిలిపోక, ఇంకా వ్యాధులతో, బాధలతో, సమస్యలతో మేము సమాధానం లేని స్థితిలో ఉండిపోక, నా రక్షకుడు నాకున్నాడు, నా విమోచకుడు నాకున్నాడు, నన్ను విడిపించేవాడు నాకున్నాడు, నన్ను రక్షించే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకున్నాడు, నా పాపాలను క్షమించే నా ప్రభు ఉన్నాడు, నా రోగాలను స్వస్థపరిచే ప్రభు ఉన్నాడు. అయ్యా నీకు వందనములని నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేయి నాయన. ఎన్నో ఊరుల నుండి ఎంతోమంది వచ్చున్నారు. ఏ బాధలతో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నవారో తెలుసు కదా. మేము ఇలా ఉండటం నీకు ఇష్టం లేకే కదా మా నిమిత్తమైనవి లోకానికి వచ్చావు. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నవని, నీ పరలోకపు ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరత తీరుస్తావని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభు, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగు చేశావని నమ్మటానికి మాకు సహాయం చేయము. ఈ రోగాలు, ఈ దరిద్రత, ఈ వేదన, ఈ సమస్యలు, వీటితోనే మరో కొత్త సంవత్సరంలోకి వెళ్ళొద్దయ్యా. ఇవన్నీ నీ సిలువ యొద్ద వదిలిపెట్టి క్రొత్త మార్గములో, జీవ మార్గములో, సమృద్ధి మార్గములో, ఆశీర్వదించబడిన మార్గములో మేము సాగిపోటకు నీ పరిశుద్ధాత్మ కార్యాలను మా పట్ల జరిగించము నాయన. నిలువబడిన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. మా కుటుంబాల్లో ఎవరూ సాతాను చేతుల్లో ఉండకూడదయ్యా. ఇంటి, ఇళ్ళ, పాది మారాలైనా, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా బిడ్డలు మారాలి, నా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మారాలి, నా బంధువులు, నా రక్త సంబంధులు మారాలి అని వారి కొరకు ప్రార్థించే ప్రార్థనాత్మను మాకు దయచేయి నాయన. మాకే కాదు అందరికీ నీవు రక్షకుడవని, మాకే కాదు అందరినీ నీవు ప్రేమిస్తున్నావని
మమ్మల్నే కాదు అందరినీ దీవించడానికి సిద్ధంగా ఉన్నావు అన్నది తెలియజేయడానికి, ప్రచురణ చేయడానికి మాకు సహాయం చేయము. ఈ గెట్ టుగెదర్ల ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు మా జీవితాల్లో కొనసాగించమని, ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భాల్లో మరింతగా మమ్మల్ని సన్నిహితులుగా చేసి నీ వాక్యము ద్వారా బలపరుచుకొనమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.